ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి, మనల్ని ప్రేమిస్తూ ప్రేమకు ప్రతిరూపమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఇది మన సమయం, ఇది ప్రభు సమయం, ప్రభు మనతో మాట్లాడేటువంటి సమయం. మన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సినటువంటి సమయం, విన్నటువంటి దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోవాల్సినటువంటి సమయం. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అ టైమ్ ఆఫ్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ దిస్ ఈజ్ అ టైమ్ టు అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లిజనింగ్ బాగుంది, కానీ అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లిజనింగ్ లేకపోతే అప్లికేషన్ లేదు, వినేది లేకపోతే అన్వయించుకునే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇప్పటివరకు యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి 21 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకో 9 సందేశాల తర్వాత మనం 21వ అధ్యాయంలో, అనగా చివరి అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. ఆ చివరి అధ్యాయంలోంచి కూడా ఒక 30 సందేశాలు, అనగా అదొక 30, ఇదొక 39 అధ్యాయాలతో మనం యోహాను సువార్త మనకు కంప్లీట్ కాబోతుంది. అనగా సుమారు 638, 39 అధ్యాయాలతో సందేశాలతో మనం యోహాను సువార్త ముగిస్తాం. తర్వాత మళ్ళీ అక్కడెక్కడ ఒక అధ్యాయంలో 20 సందేశాలు చొప్పున మరలా రావాలని, టోటల్గా ఒక అధ్యాయం నుంచి 50 సందేశాలు వచ్చే విధంగా నేను ప్రార్థిస్తూ సిద్ధపడుతూ ఉన్నాను. అలాగైతే 20 అధ్యాయాలు, 21 అధ్యాయాల్లోంచి ఒకవేళ యావరేజ్ మీద ఒక 45 సందేశాలైనా కానీ మనం కవర్ చేసేస్తాం. 1000 సందేశాలు అనేటువంటి ఆ టార్గెట్ని మనం రీచ్ అవుతాం. ఏదో రికార్డుల కోసం కాదు, కానీ దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడు మరింత అవగాహన మనకి ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. రండి, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీ చేతిలో ఉన్న రిమోట్ కాస్త పక్కన పెట్టండి, అది శోధిస్తుంది. ఛానల్ మార్చే విధంగా మిమ్మల్ని ప్రేరేపించే అవకాశం ఉంది కనుక, ఒకవేళ మీరు ఇంకా మార్నింగ్ బెడ్ కాఫీ, బెడ్ టీ కానీ తాగకపోతే తాగుతూ, లేదా టీ సిప్ చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం. నేను ఇక్కడ హల్లెలూయా అని చెప్పినప్పుడు మీరు కూడా హల్లెలూయా అని పలకొచ్చు. నేను ఒకసారి హల్లెలూయా చెప్పినప్పుడు మీరు 2-3 సార్లు హల్లెలూయా చెప్పొచ్చు, దేవుని స్తుతించవచ్చు. ఏదో సైలెంట్గా, ఏదో లైబ్రరీలో ఉన్నట్టుగా మీరు ఉండకుండా కాస్త స్పందన కలిగిన విధంగా మీరు మూవ్ కావాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది రెఫరెన్సులు రాసుకొని, నేను చెప్తున్నట్టు తెలుగు సందేశాన్ని కొంతమంది ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకొని రాసుకొని దాన్ని ఫోటోలు తీసి నాకు పంపిస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను. దేవుని వాక్యం కోసం మీరు కేటాయిస్తున్న సమయం ఇప్పుడు వృధా కాదు, దానివల్ల మీరు ఎంతగానో దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 15. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యువర్ సారో? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోదునని చెప్పాను. Jesus said to her, woman, why are you weeping? Who are you looking for? యేసు ప్రభు యొక్క 2 ప్రశ్నలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? She is supposing him to be the gardener, said to him, sir, if you have carried him away, tell him where you have put him and I will take him. తోటమాలికి శవాలతో ఏం పని? తోటమాలికి మానవుల యొక్క నిర్జీవ దేహాలతో, మొక్కలతో తప్ప మనుష్య దేహాలతో ఏం పని? మొక్కల దేహాలతో పని కలిగిన వ్యక్తిని అడుగుతుంది, మీరేమైనా తీసుకొని పోయారండి? మీరు తీసుకొని పోతే చెప్పండి, ప్రభు యొక్క దేహం నాకు అవసరం, ఐ నీడ్ లార్డ్స్ బాడీ, లార్డ్స్ ఫిజికల్ బాడీ. కాబట్టి
మీరు ఎక్కడ పెట్టినా పర్లేదు, మీరు తెచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు, నేనే తీసుకొని వెళ్తాను, నేనే తీసుకొని నా సహోదరుల దగ్గర తీసుకొని వెళ్తాను. ఆయన లేకపోతే మేము ఉండలేము. ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన దేహం అక్షరార్థంగా మా ముందుంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో ఆమె మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. హీ సెడ్ టు హర్, డియర్ woman, why are you crying? Who are you looking for? Mary answered, thinking he was only the gardener. Sir, if you have taken his body somewhere else, tell me, and I will go and అని ఆమె ఏదో కంటిన్యూస్గా ఏదో చెప్తుంది. స్టాప్ ఇట్ అక్కడ ఆపు అన్నట్టుగా జీసస్ ఇంటరప్టెడ్ హర్. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, మనం అన్ని వచనాల్లోకి లేకపోతే అన్ని వాక్యాల్లోకి అన్ని భావాల్లోకి వెళ్ళలేదు, కానీ ఆమె ఆయన తోటమాలి అనుకొని, ఆయన తోటమాలి అనుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తోటమాలికి తీగలతో పనేమో కానీ తనువులతో ఏం పని? తోటమాలి అనుకుందట. అయ్యా మీరు తోటమాలేనా, తోటమాలి లాగా ఉన్నారే అని ఆమె అడగలేదు, కానీ తోటమాలి అనుకొని అభిప్రాయం ఫిక్స్ అయిపోయి, ఈ టైంలో ఎందుకుంటారు, రోమా సైనికుడు కాదుగా, రోమా సైనికులు అందరూ బడి ఉన్నారు, కావలి వారు బడి ఉన్నారు, ఇతను రోమా సైనికుడు కాదు, రోమా కావలివాడు కాదు, ఇంకా వీళ్ళెవరు కాకపోతే ఈయన ఖచ్చితంగా తోటమాలే అనే అభిప్రాయానికి వచ్చేసింది. యేసుని కూడా మనం చాలాసార్లు ఎవరో అనుకుంటున్నాం. చాలాసార్లు యేసు ప్రభుని గురించి మనకున్నటువంటి అభిప్రాయాలు చాలా చిన్న అభిప్రాయాలు, చాలా నేరో అభిప్రాయాలు, సంకుచితమైనటువంటి అభిప్రాయాలు మనం కలిగి ఉన్నాం. యేసు ఇంకా మరియమ్మ ఒడిలోనో పశువుల తొట్టులోనో ఉన్నట్టుగానో, యేసు ప్రభు ఇంకా సిలువలో వేలాడుతూ ఉన్నట్టుగానో, యేసు ప్రభు ఇంకా సమాధిలో ఉన్నట్టుగానో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో, తన ద్వారా త్రూ హిమ్, స్తోత్రం, యేసు ద్వారా అంటున్నట్టు ఎందుకు ఇలా కానిస్తున్నానంటే, సెయింట్ పీటర్ ద్వారా, సెయింట్ సెబాస్టియన్ ద్వారా, సెయింట్ జాన్ ద్వారా, సెయింట్ మేరీ ద్వారా కాదు, తన ద్వారా, త్రూ జీసస్, త్రూ సేవియర్ జీసస్ ఎవరైతే తండ్రి దగ్గరికి వస్తారో, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. అంటే యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు, సెయింట్ మేరీ ద్వారా, సెయింట్ సెబాస్టియన్ ద్వారా, సెయింట్ జోసెఫ్ ద్వారా, సెయింట్ పీటర్ ద్వారా తండ్రి దగ్గరికి రాలేరు. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రాలేరు. ఈ మీడియేటర్స్ని పెట్టుకొని 365 రోజులకు ఒక్కొక్క పరిశుద్ధుని పెట్టుకొని ఆ పరిశుద్ధుల ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే కొంతమంది ఇలాగా వేరే వాళ్ళ ద్వారా, మీడియేటర్స్ ద్వారా వెళ్తున్నారు, అవసరం లేదు. పరిశుద్ధుల ద్వారా వెళ్తున్నారు, సెయింట్స్ ద్వారా వెళ్తున్నారు, అవసరం లేదు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. ఈ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేవాళ్ళు, వేరే వ్యక్తుల ద్వారా వెళ్ళేవాళ్ళు తండ్రి దగ్గరికి కాదు, నకిలీ తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఓన్లీ త్రూ మీ, నా ద్వారా కూడా అని కాదు, నా ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట అది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళారు. కాబట్టి మీడియేటర్స్ లేరు, ఒకే ఒక మీడియేటర్, నరులకును దేవునికి మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ఒక్కడే. దెర్ ఇస్ ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. వాళ్ళు యాజకులు కాదు, ప్రధాన యాజకులు కాదు, ప్రీస్టులు, హై ప్రీస్టులు కాదు, వాళ్ళు బిషప్లు, రెవరెండ్లు, పోపులు కాదు, మధ్యవర్తులు కాదు. There is only one mediator, that is Jesus Christ. Pastors are not the mediators, only Jesus. Jesus, the high priest and apostle, is the only mediator between man and humanity, and heaven, లేకపోతే God. స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, యేసు ఎవరు, మన టైటిల్ కూడా ఆయన ఎవరు. కొన్ని దినాల క్రితం ఆమె ఎవరు అని ఆలోచించాం. ఆత్మ సంబంధంగా మగ్దలేని మరియను గురించి ఆలోచిస్తూ 3 విషయాలు చెప్పుకున్నాం మనం. ఆమె అబ్రహాము కుమార్తె అని, యాకోబు భార్య అని,
లేదంటే యాకోబు లాంటిదని ఆమెను గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆమెను గురించి కాదు, ఆమె యొక్క రక్షకుడు, ఆమె యొక్క ప్రభు, మన యొక్క దేవుడు అయినటువంటి యేసు ప్రభు ఎవరు? అసలు ఆయన ఎవరు ఏంటండి? పిచ్చి ప్రశ్న కాకపోతే. దిస్ ఈజ్ ఏ రాంగ్ క్వశ్చన్. ఇది మమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, ఇది అన్ని జనులను అడగాల్సినటువంటి ప్రశ్న అని మీరు అనొచ్చేమో. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ ప్రశ్న మనం చూడగలం. ఏంటి ఆ ప్రశ్న అంటే, స్తోత్రం యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు ఫిలిప్పుదైన క్రైస్తవ ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు. మనుష్య కుమారుడు ఎవరని జనాలు చెప్పుకుంటున్నారు. తన శిష్యులను అడగగా, స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రశ్న చూడండి. When Jesus came to Caesarea Philippi, he asked his disciples this question: what are the people saying about me, the Son of God? Who do they believe I am? 15వ వచనంలో, but you, who do you say that I am? Jesus asked. 16వ వచనం, Simon Peter spoke up and said, you are the anointed one, the Son of living God. వాళ్ళు ఇల్లు ఇలా చెప్తున్నారు, బాగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? మీకంటూ అభిప్రాయం ఉందా? జనుల అభిప్రాయమే మీ అభిప్రాయమా? మీ డినామినేషన్ వాళ్ళ అభిప్రాయమే మీ అభిప్రాయమా? మీ సంస్థ అభిప్రాయమే మీ అభిప్రాయమా? మీ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయమే మీ అభిప్రాయమా? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్ దిస్ పీటర్? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమి చేస్తాను నువ్వు అనుకుంటున్నావు అని కాదు. వాట్ యూ థింక్ దట్ అబౌట్ మీ, మై ఐడెంటిటీ, అబౌట్ మై ఐడెంటిటీ, నా ఐడెంటిటీ, నా అస్తిత్వాన్ని గురించి, నా ఉనికిని గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు? అనగా యేసు ఎవరో నీకు తెలుసా? ఓ పేతురు, యేసు ఎవరో నీకు తెలుసా? ఆయన్ని వెంబడిస్తున్న శిష్యుణ్ణి అడిగిన ప్రశ్న ఇది. బయటోడిని అడిగిన ప్రశ్న కాదు, అన్ని జనులను అడిగినట్టు ప్రశ్నే కాదు ఇది. తనతో తిరుగుతున్న వాళ్ళు ఆయన ఎవరో అని వాళ్ళు ఆశ్చర్యపోయారని ఒక చోట రాయబడింది. గాలిని తుఫాన్ను గద్దించడం, ఆయనతో వెంబడిస్తూ ఆయన ఎవరో తెలియకపోవడం విచారకరమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి క్రీస్తు ఎవరో తెలియదు. అదేంటండి క్రీస్తు ఎవరో తెలియకపోవడం ఏంటండి? క్రీస్తును తెలుసుకోవలసిన రీతిగా తెలుసుకోలేక, సరైన విధంలో ఎరక్క, సరైన విధానంలో తెలుసుకోకుండా ఉన్నారు. కొలసీ పత్రిక అందుకనే 2వ అధ్యాయంలో రాయబడింది 2వ వచనంలో, క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకున్న వారై, మామూలుగా కాదు, విత్ క్లారిటీ, స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఏదో ఎవరో చెప్పారండి మా తాత ముత్తాతల కాలంలో నేను కాకుండా స్పష్టముగా ఎరిగిన వారమైతే ఏం జరుగుతుందంటే దానివల్ల కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే మన హృదయముల్లో మనము నెమ్మదిని అనుభవిస్తాం. క్రీస్తును స్పష్టంగా ఎరిగారా? స్పష్టమైన అవగాహన ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆల్సో ఐ డిజైర్ దట్ దే వుడ్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ which comes through a full understanding of the mystery of God, even the Father revealing himself, which is the anointed one. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే మిస్టరీ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క మర్మం, దేవుని యొక్క మర్మమైన క్రీస్తు, లేకపోతే దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని ఎరిగిన వాళ్ళంగా. మర్మం కాబట్టి స్పష్టంగా కాదు అని కాదు, మర్మమైనప్పటికీ కూడా స్పష్టంగా ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి మనం వెళ్ళలేదు. యేసు ఎవరు? ఈ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ఎవరు? అరే ఇదేంటంటే చిన్న క్వశ్చన్ అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటారేమో. ఇక్కడ రాయబడిన మాటలు మీరు, నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకోగోరుతున్నాను. క్రీస్తు గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములు ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నారు. పౌలు పోరాడుతున్నారట. దేనికి పోరాడాడు అంటే క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. యేసు ఎవరు? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, వర్స్ 12, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఎవరు? తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో, శ్వేత వస్త్రాలు ధరించినటువంటి స్వర్గవాసులైనటువంటి 2 వ్యక్తులు, పడుచువారనో
లేకపోతే మనుషులను, ఏదో ఒకటి. వారిద్దరూ అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూలో ఒకడు యేసు అని కాదు. యేసు వేరు, దేవదూతలు వేరు. అనగా దాని అర్థం ఏంటంటే జీసస్ ఈజ్ నాట్ ఎన్ ఏంజల్. ఆయన ఏంజల్ కాదు, ఆయన దేవదూత కాడు. యేసు దేవదూత కాదు. చాలామంది అంటున్నారు యేసు ప్రభు దేవదూత అని. చాలామంది అంటే కొన్ని డినామినేషన్లో చాలామంది. మోర్మోనిజంలో జోసెఫ్ స్మిత్ వాళ్ళు చెప్పింది ఏంటి, యేసు ప్రభు ఈజ్ లైక్ ఏంజల్, ఈజ్ మైకేల్. మిఖాయిల్ దేవదూత అంటే యేసు ప్రభువే. ఇంకా కొన్ని డినామినేషన్లో యేసు ప్రభువుని దేవదూతలాగా భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక చోట బైబిల్లో పౌలు కానీ ఇతర భక్తులు ఎవరు యేసు ప్రభు దేవదూత అని చెప్పలేదు. కాకపోతే పాత నిబంధనలో ఆయన దేవదూతలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతను దేవదూత రూపంలో యెహోవా మలాక్, యెహోవా దూతగా కనిపించాడు. కాబట్టి అలాగా పాత నిబంధనలో ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధనలో కూడా ఆయన దూతే అని చెప్తున్నారు. కానీ పౌలు స్పష్టంగా చెప్పాడు ఆయన దేవదూత కాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో, ఈ 3 వచనాల్లో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. ఆయన నిజమైన దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు. ఇలాగా దేవుని గురించి, ఆయన యేసు ప్రభుని గురించి దేవుడు 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 అని 3 సార్లు చెప్పబడింది. శ్రీమంతుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రిచ్ గాడ్, బ్లెస్డ్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆయన దేవదూత కాడు. ఆయన దేవదూత అనుకుంటున్నారేమో, కానే కాదు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్న సమయంలో ఒక దేవదూత వచ్చాడు. ఆయన ఉన్నాడు, దేవదూత ఉన్నాడు. ఆయన జన సమయంలో ఆయన ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. అనగా దేవదూతలు వచ్చి పాటలు పాడారు, స్వర్గం నుంచి సైన్య సమూహం వచ్చిందనే విషయాలు. ఆది సంభూతుల్ని ఆయన మరలా భూమి మీదకి రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని కోరుచున్నాడు. యేసుకు అందరూ నమస్కారం చేయాలి, దేవదూతలందరూ నమస్కారం చేయాలి. అనగా యేసు వేరు, దేవదూతలు వేరు. దేవదూతల్లో ఒకడు కాదు, స్పెషల్ ఏంజల్ కాదు ఆయన. ఆయన దేవుని కుమారుడు, దేవుడు. ఒకటి, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవదూత కాదు. రెండో విషయం, 15వ వచనంలో మనం గమనించినట్లయితే అయితే యేసు ఎవరు? ఆయన తోటమాలి కాదు. భ్రమపడినటువంటి, భ్రాంతికి గురైనటువంటి, హాలూసినేషన్కి గురైనటువంటి ఆ స్త్రీ చెప్పిన మాట తోటమాలి అనుకొని మళ్ళీ బయటకు వచ్చి, లేకపోతే శిష్యుల దగ్గరికి వచ్చి, సహోదరుల దగ్గరికి వచ్చి, పేతురు యోహానుల దగ్గరికి వచ్చి, ఒక తోటమాలను చూశాను, ఆయన యేసు ప్రభులాగా మాట్లాడాడు, యేసు ప్రభు పిలిచిన నన్ను మరియా అని పిలిచాడు అని చెప్పలేదు. ఏంటమ్మాయి ప్రభు అంటున్నావు, తోటమాల అంటున్నావు, ఏంటి వాస్తవం? ప్రభువా, తోటమాల, బోధకుడా, ఏంటిదంతా, ఏంటి కన్ఫ్యూజన్ అనే అవకాశం ఉందని, ప్రభువు నాకు కనబడెను, ప్రభువు నాతో ఈ సంగతులు చెప్పాను, ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసింది. అంతవరకే. తన పొరపాటు తాను చెప్పుకోలేదు. మానవుల పైన మనం ఏదైనా ఒక విషయాలు, కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మన బలహీనతలు మనం చెప్పుకోము, ఎదుటోడు బలహీనతలే చెప్తాం. నేను మంచోడని చెప్పుకుంటాను కానీ నేను దుర్మార్గుడు, అలాంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఎక్కడ లేడని ఎవరు చెప్పుకోరు. ఇక్కడ మగ్దలేని మరియ చేసినటువంటి ఆ మిస్టేక్, తన మిస్కాన్సెప్షన్ని, అనగా తన దురభిప్రాయాన్ని శిష్యులకు తెలియజేయలేదు. నేను తోటమాలి అనుకున్నాను అనే మాట నాకు కనిపించాడండి, కనిపించి నాకు ఏ మాటలు చెప్పాడు అని మాత్రమే చెప్పింది. రెండోది, ఆయన తోటమాలి కాదు, హీఈస్ నాట్ ఎ గార్డనర్. కానీ అదే సమయంలో స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే ఆయన్ని గార్డనర్గా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్ల తర్వాత ఆత్మీయ తోటమాలి అనేటువంటి టైటిల్తో ఒక సందేశాన్ని సిద్ధపరిచున్నాను నేను. ఆయన అక్షరార్థమైన తోటమాలి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నంబర్ 1, ఆయన దేవదూత కాదు. రెండోది, ఆయన తోటమాలి కాదు. మూడో విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. స్తోత్రం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచెను.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమెను చూచాడు, ఆమె పేరు పెట్టి పిలిచాడు. ప్రభు యొక్క పిలుపును గురించి కూడా మనం ఆలోచించుకోబోతున్నాం. ఆమెను పేరు పెట్టి, ఆమె సొంత పేరు పెట్టి పిలిచాడు. కొత్త పేరుతో కాదు, ఒక ఆత్మ సంబంధమైనట్టు కొత్త పేరుతో కాదు ఆమెను పిలిచింది. ఆమె పాత పేరుతో, ఆమెకు మొదటి నుంచి ఉన్నట్టు పేరుతో, ఆ గ్రీక్ కాకపోయినా హీబ్రూలోనో అరామిక్లో ఉన్నటువంటి అదే పేరుతో ఆయన పిలిచాడు. ఆయన స్వరాన్ని ఆమె గుర్తించింది. ఫైనల్గా యేసు ప్రభుని ఆమె గుర్తుపెట్టింది, అది వేరే విషయం. ఇప్పుడు ఆమె పిలిచింది బోధకుడా అని పిలిచింది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఆరంభంలో 2వ వచనంలో చెప్పినామా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అని తర్వాత దేవదూతలతో చెప్పినట్టు ఆమె ఇప్పుడు ప్రభువు అని కాకుండా బోధకుడు అని పిలిచింది. చూడండి, రాను రాను దేవుని గురించిన మన అవగాహన పెరగాలి కానీ తరగకూడదు. ఆయన్ని లిఫ్ట్ చేస్తూ ఉండాలి కానీ ఆయన డీప్ ప్రమోట్ చేసేవాళ్ళుగా మనం ఉండకూడదు. ఆయన డిగ్రేడ్ చేసేవాళ్ళుగా మనం ఉండకూడదు. ముందు తోటమాల అనుకుంది, ముందు ప్రభు ప్రభు అంటుంది, బాగానే ఉంది, 2 సార్లు ప్రభు అనింది. తర్వాత తోటమాల అనుకుంది, అనడం వేరు అనుకోవడం వేరు. తర్వాత ఇప్పుడు బోధకుడా అని పిలిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బోధకుడు కాదు, అరే ఇదేంటిది, ఆయన బోధకుడు మాత్రమే కాదు, కేవలం బోధకుడు కాదు. ఆయన బోధకుడే, బోధించేవాడే, బోధించాడు. మరియా మార్తా లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు మరియకు ఆత్మ సంబంధమైన విషయాలు బోధించాడు. దేవాలయంలో బోధించాడు, సమాజ మందిరంలో బోధించాడు, జనసమూహంలో బోధించాడు, కొండ మీద బోధించాడు, ఒలివ కొండ మీద బోధించాడు. ఆయన బోధకుడు. హీజ్ అ మాస్టర్, హీజ్ ఎ టీచర్. కానీ ఆయన కేవలం బోధకుడు కాదు. ఈజ్ నాట్ ఎ జస్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ప్రీచర్ ఆర్ టీచర్. ఆయన కేవలం బోధకుడుగా మాత్రం, గురువుగా మాత్రం చూస్తున్నారు. యేసుప్రభు అందరిలాంటి ఒక గురువు అండి అని అంటున్నారు. కానీ క్రైస్తవత్వంలో కొత్త నిబంధనను విశ్వసిస్తున్న మనం న్యూ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, కొన్ని సంస్కరించబడినటువంటి క్రైస్తవేతర మతాల్లో, వర్గాల్లో ప్రజలు ఆయన గురువుగా అంగీకరిస్తున్నారు. ఈజ్ ఎ గుడ్ మాస్టర్ అని అంగీకరిస్తున్నారు. కానీ మనం ఆయన రక్షకుడు అంటున్నాం. ఈజ్ ద సేవియర్, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్, ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈజ్ ద సేవియర్ అండ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 ఆయన దేవదూత కాదండి, 2 ఆయన తోటమాలి కాదు, 3 ఆయన కేవలం బోధకుడు కాదు. 4వ విషయాన్ని, ఇంపార్టెంట్ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవదూత కాదు, దేవదూత అయ్యే అవకాశం ఉందని దేవదూత అని కొంతమంది అనుకుంటున్నారు, అది తప్పు. తోటమాలి అనుకొని ఆ స్త్రీ అనుకుంది తప్పు. కేవలం బోధకుడని ఆమె సంబోధించి లేకపోతే సంభాషణ చేసింది, అది తప్పు. అక్కడ ఆమె బోధకుడని అంగీకరించిందాము, కేవలం బోధకుడని మనము అంగీకరించలేము. తోటి బోధకుడైనటువంటి యూదా బోధకుడైన నికోదేము వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడని పిలువబడిన వాడు వచ్చి బోధకుడా అని పిలిచాడు. అతను బోధకుడు కనుక ఈయన బోధకుడని భావించాడు, అది వేరే విషయం. బోధన పొందింది కాబట్టి ఏమో బోధకుడని భావించింది, కానీ మనం కేవలం బోధకుడని మనం అనుకోవడం లేదు. ఈజ్ మోర్ దాన్ దట్. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రివిలేషన్ చూడండి, ప్రత్యక్ష చూడండి. తోమా సందేహించాడు అని అంటున్నారే కానీ తోమాని ఇంచుమించు పరోక్షంగా మనం తిడుతున్నామే కానీ, డౌటింగ్ థామస్ అని పేరు పెట్టామే కానీ, థామస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, మై లార్డ్ మై గాడ్. నా ప్రభువా, కురియోస్ అండ్ థియోస్. కురియోసు, థియోస్ 2 విషయాలు. జీసస్ సెడ్ టు హిమ్, యూ హ్యావ్ బిలీవ్డ్. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ ప్రకటన చేశావు అంటే ప్రకటన వెనుక ఉద్దేశం నీ విశ్వాసపు ప్రకటన ఇది. దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. బాగానే ఉంది, ఫెయిత్ నీకు ఎలా వచ్చిందని చూస్తే వచ్చింది. దిస్ ఈజ్ నాట్ రియల్ ఫెయిత్ అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియ చెప్పినట్టుగా తోమా చెప్పలేదు, మిగతా శిష్యులు భావించినట్లుగా
తోమా భావించలేదు. తోమా యొక్క కన్ఫెషన్ చూడండి, తోమా యొక్క ఒప్పుకోలు చూడండి. మిగతా శిష్యులందరూ కన్నా 8 దినాలు సహవాసంలో లేకపోయినప్పటికీ, ఆలస్యంగా వచ్చి కలుసుకున్నప్పటికీ, అనుమానించినప్పటికీ కూడా తోమా చెప్పినటువంటి మాటలు అద్భుతమైన మాటలుగా మనకు కనిపిస్తున్నాయి. నేను చదువుతున్నాను, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో చదువుతాను, టీపీటీ బైబిల్. వెన్ ద వర్డ్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాబు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, అవిశ్వాసంతో ఉండొద్దు, అనుమానంతో ఉండొద్దు, నా గురించిన అనుమానం నీకొద్దు అని చెప్పినప్పుడు వెంటనే దెన్ ద వర్డ్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్, తన హృదయములో నుంచి వచ్చిన మాటలు, హృదయపు లోతుల్లోంచి వచ్చిన మాటలు. యు ఆర్ మై లార్డ్, నువ్వెవరివో తెలుసా? నా ప్రభువువి, నా దేవుడివి. దేవుని స్తోత్రం. వాట్ ఏ గ్రేట్ కన్ఫెషన్. ఒక కొత్త నిబంధన మొత్తంలో మనకు కనిపించే ఒక అద్భుతమైన ఒప్పుకోలు ఇది, ప్రభువుని గురించి ఒప్పుకోలు. నా ప్రభువు, నా దేవుడు. ప్రభువాని జక్కయ్య సంబోధించాడు, ప్రభువాని దేవుడివని పౌలు సంబోధించాడు, లేకపోతే సౌలు సంబోధించాడు. కానీ థోమస్ యొక్క కన్ఫెషన్ ఉంది, మై లార్డ్ అండ్ మై గాడ్. అనగా యేసు ఎవరు అంటే ప్రభు, దేవుడు. ఆయన దేవదూత కాదు, తోటమాలి కాదు, కేవలం బోధకుడు కాదు. ఆయన ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఆయన అధికారానికి నువ్వు లొంగిపోవాలి, ఆయనకు మాత్రమే ఆరాధన చేసేవాడిగా నువ్వు ఉండాలి. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవా, మా రాజా, మా నాయకుడా, మా కాపరి, మా అధిపతి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నువ్వెవరువో తెలుసుకుంటూ ఉన్నాం. ఒక వచనానికి వేరు కోణాలు ఉన్నట్లుగా నీలో వేరు కోణాలను మేము చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహానులు వేరుగా నిన్ను చూసినప్పటికీ కూడా నువ్వు దేవదూతవి కాదని, నువ్వు కేవలం బోధకుడివి కాదని, నువ్వు తోటమాలివి కాదని, నువ్వు ప్రభువు అని, దేవుడు అని తోమా యొక్క ఒప్పుకోలుతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. మా ఒప్పుకోలు కూడా అదే, యు ఆర్ అవర్ లార్డ్, అవర్ గాడ్. నెల్లూరులో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘం ఒప్పుకుంటుంది, ఇండియాలో ఉన్న సంఘం ఒప్పుకుంటుంది, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ అవర్ లార్డ్, యు ఆర్ అవర్ గాడ్ అని. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ గురించి మాకు అవగాహన కలిగించేందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. మరింత అవగాహనతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఏమన్నా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి వెంటనే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని గురించి మనం క్లారిటీ పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.